దేవుని స్తోత్రము. అందరికీ వందనాలమ్మా. దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని ఇచ్చాడు. మరి విజయలక్ష్మి గారు మీరు ప్రార్థన చేస్తారా? జయలక్ష్మి గారు, అమ్మా జయలక్ష్మి గారు ప్రారంభ ప్రార్థన జయలక్ష్మి గారు ప్రార్థన చేస్తాం. దేవుని నామాన్ని పొందనాలండి. కూడి వచ్చింది అందరికి కూడా ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. పాత్రను సర్వకృపాని పదాలకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. 2024లో ప్రవేశపెట్టి తండ్రి 11వ నెల 12వ తారీఖు వరకు మీరు మాకు ఇచ్చిన సజీవత్వాన్ని బట్టి మీ సన్నిధిని బట్టి స్తోత్రాలు ఈ తండ్రి నాయన. ప్రతిరోజు నాయన మేమందరము నాయన మీ సన్నిధికి చేరి కూడి నాయన నిన్ను వాటించడానికి అంశాలు ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు నాయన. వచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారందరూ కూడా సకాలంలో రాగల సహాయం చేయండి ప్రభా. ఈ యొక్క నాయన మరి గూగుల్ మీట్ జూమ్ మీట్ ని నాయన ప్రారంభించి 4 సంవత్సరాల పైన అవుతుండగా ఈ యొక్క నాయన గ్రూప్ లో నాయన ప్రయాసపడుతున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే సహోదరి కిజయ్ గారికి కూడా నాయన మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తండ్రి ఇప్పుడు వాక్యం చెప్పడానికి కూడా మరి మీరే మీ ఆత్మతో నింపి మాకు కావలసిన వర్తమానం అనుగ్రహించండి ప్రభా. సహాయం చేయండి. నడిపిస్తున్న జయమణి గారిని బట్టి కూడా మీకే వందనాలు. పాట పాడే బిడ్డను కూడా నాయన మరి మంచిగా పాడటానికి స్వరాన్ని నాయన మరి మీరే నాయన బిడ్డకు అనుగ్రహించండి ప్రభా. మెట్టుకు తండ్రి ఈ కూడిక నాయన ఆది అంతం మీరే అధ్యక్షత వహించి చక్కగా ఘనంగా జరిగించండి. అనేక మంది నాయన ఈ యొక్క గ్రూప్ లో ప్రతిరోజు కూడా నాయన నీ వాక్యాన్ని ధ్యానించడానికి మరి మీరు ఏర్పరచుకుంటున్నారు తండ్రి. స్తోత్రాలు విధంగా విని నాయన మరి ఆత్మీయమైన మేము అందరం కూడా పొందుకోవటానికి కూడా సహాయం చేసి మహిమ పొందమని దీనిరాన్ని అల్పురాన్ని నాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి మరోసారి మీకే స్తుతులు చెల్లిస్తూ సమస్త విషయాలు మీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా రావటానికి కూడా నాయన మరి వాతావరణం కొంత అనుకూలంగా ఉంది. మరి మీరే ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా మరి చక్కగా మరి ఆది అంతం మీరే చక్కగా నడిపించి మరి మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా మరోసారి మీకు స్తుతులు చెల్లిస్తాం. మా రక్షణకర్త అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాను నా తండ్రి. ప్రార్థించిన జయలక్ష్మి గారికి వందనాలండి. మరి మన మధ్య రజనీ విజయ్ అమ్మా ఉన్నారా? వందనాలంటే ఉన్నానంటే ఇప్పుడు మనకు రజనీ విజయ్ పాట పాడి దేవుని ఆరాధిస్తారండి. అమ్మా తీసుకోరా. ఓకే ఆంటీ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో జూమ్ లో చేరవచ్చిన అందరికీ నా వందనాలు. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని స్తుతిస్తాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోన ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోన ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా
నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోన ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోన ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోన ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. వందనాలు ఆంటీ, థ్యాంక్ యూ ఆంటీ. అంటే మ్యూట్ లో ఉన్నావు, మ్యూట్ లో దేవుడికి స్తోత్రం. నీకు నేను తోడై ఉన్నానని దేవుడు చెప్పాడమ్మా. కాబట్టి మనం ఏ విషయానికి భయపడాల్సిన పని లేదు. ఆయన నిన్ను విడవను ఎడబాయను, ఇబ్బరం కలిగి కలిగి ధైర్యంగా ఉండమన్నాడు. అందులో పరిశుద్ధ గ్రంథం 365 సార్లు ఆయన రాయించి పెట్టాడు, భయపడుకుము భయపడుకుము అని. కాబట్టి మనకు ప్రభువును నమ్ముకున్న బిడ్డలు మనం ఎప్పుడు భయం ఏ విషయంలో కానీ భయపడాల్సిన పని లేదు కదా. ఆయన మన తోడు ఉన్నాడు, మన నీడ ఉన్నాడు. ఆయన విడిచే దేవుడు కాదు, ఎడబాసే దేవుడు కాదు. చివరి ఊపిరి వరకు ఆయన మనను తన అరిచేతిలో ఉంచుకొని మరి కాపాడే దేవుడు. కాబట్టి మన విశ్వాసాన్ని కోల్పోకుండా, ధైర్యాన్ని కోల్పోకుండా మనం ఎప్పుడు మరి ధైర్యంగా ఉండాలండి, భయపడాల్సిన పనిలే. వ్యాధుల్లో కానీ చక్కగా పాడింది పాప, అమ్మాయి చక్కగా పాడింది, దేవునికి స్తోత్రం. మరి చక్కగా మంచి మీనింగ్ కూడా ఉంది. కాబట్టి ఇలాంటి పాటలు మనం పాడుకుంటూ ఉంటే ఎప్పుడైనా మనకు మానసికంగా బాధ కలిగినప్పుడు ఇలాంటి పాటలు పాడుకుంటుంటే మనకి చాలా ధైర్యం కలుగుతుందండి. ఆ పాట పాడిన మరి రజనీని బట్టి దేవునికి స్తోత్రం. అమ్మ చక్కగా పాడావరా, దేవుని నిన్ను బ్లెస్ చేసి నీ కంఠాన్ని దేవుని సేవకు సమర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. మరి మన మధ్య దైవ సేవకురాలు, మరి ఆత్మీయ తల్లి, ఆత్మీయ సహోదరి, ఆత్మీయ స్నేహితురాలు మన మధ్య ఉన్నారండి. మరి గత కొద్ది రోజులుగా పరమగీతాలతో మనకు అనేక మర్మాలను, అనేక సత్యాలను మనకు వివరిస్తూ ఉన్నారండి. ఎంతో మరి భారం తీసుకొని ఈ కార్యక్రమాన్ని నడిపించడమే కాకుండా అందరినీ యాక్టివేట్ చేస్తూ అందరూ ప్రభు సేవలో ముందుకు రావాలి, ఆత్మలో ఉజ్జీవం కలిగి ఉండాలి మరి అనేసి ఆమె ఎంతో భారంతో మరి సంఘంలో ఏమి, మరి జూమ్ కార్యక్రమాల్లో ఏమి, అంతేకాదు మరి బయటకు కూడా మరి ఈ వయసులో కొంచెం వెళ్ళడం అంటే
కష్టం అయినప్పటికీ ఆమె మరి పరిచర్య నిమిత్తం బయట ప్రాంతాలకు కూడా వెళ్ళి తన వంతుగా తను సేవ చేసి వస్తున్నదండి. మరి దేవుడు ఆమెను అడుగడుగున కాపాడాలని, మరి ఆమెకు తోడై ఉండాలని, ఆమె చుట్టూ ఆయన కంచె వేసి కాచి కాపాడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆమె ఎవరో మీరు చెప్పగలరా? చెప్పగలరామా? విజయ కుమారి గారు. దేని స్తోత్రమా కెజమ్మా. కెజమ్మ గారి సమయం అండి. పేరు వచ్చిన సోదరులందరికి కూడా ప్రభు నామన వందనాలు. గారు చెప్పినంత విషయాలలో లేవు. అది నేను ఎరుగుదును, ప్రభు బావుగా ఎరుగును, ప్రేమను బట్టి సోదరి అలా చెప్పారు. అంతేగాని మనందరిలో కూడా ఆ పాట పాడిన సోదరి పాడిన పాట ప్రకారం మనం అందరం భయపడేవాళ్ళమే. కానీ ప్రభు నాలోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. కాబట్టి ఆయన ఆత్మ మన మధ్య ఉంది కనుక మనం భయపడకూడదు. అందరూ మ్యూట్లోకి వెళ్తే మంచిదన్నా. ప్రిసైడర్ తప్ప, లేకపోతే ఏమన్నా బైబిల్ చదివే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మ్యూట్లోకి వెళ్తే మంచిది. గత రోజులన్నిట్లో దేవుడు మనల్ని కాపాడాడు, సంరక్షించాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు కూడా మనతో కూడా ఉండే దేవుడు ఇమ్మాన్యుయేలు దేవుడు, సదాకాలం మనకు తోడై ఉండే దేవుడు, యుగ సమాప్తి వరకు మనతో కూడా ఉండే దేవుడు కనుక ఆ దేవుని బట్టి భయపడకుండా సమయోచితమైన సహాయం కొరకై ఆయన పాద సన్నిధిని, ఆయన యొక్క మరి కృపా సన్నిధికి మనం వెళ్దాం. దేవుని వాక్యంలో నుండి ఈ దినాల్లో పరమగీతముల గ్రంథంను మనం స్టడీ చేస్తున్నాము కనుక ప్రభువే హెల్ప్ చేయాలి. చెప్పే నాకు కానీ వినే మీకు కానీ వండర్లకు ప్రయోజనం కలిగేటట్లుగా ప్రభు ఆత్మ సహాయాన్ని ఆయన బోధన మనం కోరుకున్నాం. ఈవేళ దేవుని వాక్యముల నుండి పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయంలో 12వ వచనం నుంచి మనం చదువుకుందాం. 12వ వచనం. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చును. పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసనిచ్చుచున్నవి. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, బండ సందులలో ఎగురు నా పావురమా, వేటు బీటలను ఆశ్రయించు నా పావురమా. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకునడి. సహాయము చేసి గుంట నక్కలను పట్టుకునడి. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. చిన్న ప్రార్థనను కోరుకుందాము ప్రభుని. మహోన్నతుడైన దేవా, మహాఘనుడైన దేవా, మహాపరిశుద్ధుడైన దేవా, వేల్పుల్లో నీతో సమలెవరు? పరిశుద్ధతను బట్టి మహనీయుడు, స్తుతి కీర్తనను బట్టి పూజనీయుడు, అద్భుతములు చేయవాడవు. మహాకాశములు పట్టుజాలిన గొప్ప దేవుడు. మింటను నీకు సాటి అయిన వాడు ఎవరు ఉన్నారు? ఎవరితో నన్ను పోటీ చేస్తారు? ఎవరితో నన్ను సాటి చేస్తారని అన్న అసమానుడైన దివ్య దేవా, నీవే దేవుడు, వాక్యమైన దేవుడు. దేవుని వాక్యమున నామము కలిగిన వాడు, రక్తములో ముంచబడిన వస్త్రమును ధరించువాడు, నమ్మకమైన సత్య సాక్షి. దేవా, మా కొరకు ప్రాణం పెట్టడానికి మీ ప్రియ కుమారుని దానము చేసి ఉండగా మీ యొక్క ఆ దివ్య ప్రేమను బట్టి మీ ప్రేమను డెమాన్స్ట్రేషన్ చేసి మాకు చూపించి కలువరి శిలువలో దేవా తన రక్తంలో కార్చి ఆ ప్రేమను మా పట్ల చూపించిన దేవా, మీ ప్రియ కుమారుని బట్టి ఆయన ద్వారా మాకు రక్షణ వరమును మీరు ఇచ్చి రక్షణతో అలంకరించినందుకు స్తోత్రం. అలాగూ ప్రభువా, రక్షించి నీ వాక్యం ద్వారా బలపరుస్తున్నారు. మీరు మాట్లాడే దేవుడు అయినారు, దృష్టీకరించే దేవుడు అయినారు, ప్రార్థన వినే దేవుడుగా ఉన్నారు. చెవులున్న దేవుడు నీవే.
నీ సన్నిధిని, నీ ప్రెసెన్స్ మాకు దయచేయండి. మాతో మీరు ఉన్నారు, మేము భయపడకూడదని నేర్చుకున్నాం. ధైర్యంతో నీ కృపాసన దగ్గరికి వస్తున్నాం ప్రభువా. బోధించడం రాదు, ప్రార్థించడం రాదు, ఆరాధించడం రాదు, సేవించడం రాదు, ఏమీ రాదు. ఏమీ మాకు దేవానైనా దేనిలోనూ మేము మీ సంధిలో ఫిట్ అయ్యే పర్సన్స్ మేము కానే కాదు. ఎంతో అసమర్థతతో, ఎంతో ఎక్కువ తక్కువలతో, ఇంబ్యాలెన్స్తో దేవా మీ సంధికి వచ్చాము. ఉన్నపాటి నమ్మమును మీ రక్తంతో కడిగి పవిత్రపరిచి ఆధ్యాత్మిక జీవితంలో దేవా ఎదుగులాగానే చేయండి. దేవా మా బోధకుడు మీ దగ్గర కూర్చుని ఆలకించుచున్నాము. ఆత్మ సహాయం ఇచ్చి నడిపించమని దివ్య వాక్యం దగ్గర కూర్చొని నా మరల వలె ప్రభువా మీ వాక్యం చేత సంతృప్తిని మాకు అనుగ్రహించి మీ వాక్య పేరాల చేత మమ్మల్ని దీవించి బలపరిచి నడిపించమని యేసు ప్రభు దివ్య నామమునే స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియ సోదరులారా, మీకందరికి మరొకసారి వందనాలు. వాక్యం విషయమై ఆశుభని అనేకులను దేవుడు తన సన్నిధికి నడిపించుకొని వచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లింపబద్ధమై ఉన్నాము. వాక్యం పట్ల మీకున్న ఆశ, ఆసక్తి ఎంతో గొప్పది. ఆశ ఉన్న ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్న దేవుడే మీ ఆత్మలకు తృప్తిని దయచేయాలని నేను మనం చేసుకుంటున్నాను ప్రభుని. మనం చదువుకున్న వాక్య భాగంలో 2వ అధ్యాయంలో 12వ వచనం మనం చదువుకున్నాం. 12వ వచనంలో దేశమంతా పువ్వులు పూసి ఉన్నాయంట, పిట్టలు కోలాహలం చేయొచ్చు వచ్చిన కాలమును మనం చదువుతున్నాం. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నామంటే ఇది ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు దేశం అని మనం అర్థం చేసుకోవచ్చు. దీని ద్వారా అక్షరార్థం మాత్రమే కాదు, ఆత్మీయార్థం కూడా ఉంది. కొరింథీ పత్రికలో మనం చదువుతున్నట్టుగా అక్షరము చంపునే గాని ఆత్మ జీవింప చేయునని. ధర్మశాస్త్రంలో అక్షరం ఒకవేళ మనం చంపవచ్చు. కారణం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని ఎవరు ఫుల్ఫిల్ చేయరు. చాలా కఠినమైన ఆజ్ఞలు కలిగినవి, ఒక్కటి కూడా మనం నెరవేర్చలేము. కానీ ఆ అక్షరార్థమైన ధర్మశాస్త్రం మనం చంపుతుంది, కానీ ఆత్మ జీవింప చేస్తుంది. కృపకు మూలమైన ఆత్మ ద్వారా మనం జీవిస్తున్నాం. మరి అలాగూ ఈ వాక్యంలో ఉన్న అర్థం ఒక ఇశ్రాయేల్ దేశం మాత్రమే కాదు, అక్షరార్థంగా మనమందరము పరలోక దేశమునకు ఆహ్వానించబడిన వారమే. మన పౌరసత్వం పరలోకమందు ఉన్నది కనుక ఈ లోకాన్ని విడిస్తే మనం వెళ్ళేది పరలోక దేశమే. నిజంగా పరలోక దేశం అంతా పుష్పించిన దేశముగాను, కాయలు కాసిన దేశంగాను, పరిపక్వమైన దేశంగాను, ఎంతో ముచ్చటైన దేశంగాను, కోలాహలముతో ఇక్కడ పిట్టలనుంది, కానీ రేపొద్దున ఈ కోలాహలం ఆత్మీయులమైన మనకే అక్కడ. మరి ఈ లోకంలో కూడా మనము మన దేశాలని, మన ప్రాంతాలని, మన రాష్ట్రాలని, మన సంఘాలని, మన నైబర్హుడ్ని కూడా పుష్పింపజేసేవారుగా, ఫలింపజేసేవారుగా మనం ఉండాలి. ప్రియులారా, ఎందుకు అక్కడ పుష్పించబడి ఉన్నది అని మనం చదివితే కొంచెం కిందికి వస్తే మనకేమని రాయబడింది? 12వ వచనంలోనే 3వ లైన్లో పావురపు స్వరము మన దేశంలో వినబడుచున్నది కనుక దేశం నిండా పువ్వులే, కాయలే, పండ్లే. పావురపు స్వరం అంటే పోయినసారి కొంచెం మనం చెప్పుకున్నాం, మీకు గుర్తుందో లేదో. పావురం అంటే మన ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి వచ్చినప్పుడు, బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ పావురపు రూపం వల్లే ఆయన మీదకి వాలినట్టు మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్ముడు పావురపు రూపంలో ఇక్కడ ఆ పోలికలో కనబడుతున్నాడు. అంత మాత్రమే కాకుండా బండ సందులో ఎగురు నా పావురమా అన్నాడు. కాబట్టి ప్రియురాలైన సంఘానికి కూడా పావురం అనే పేరు పెట్టబడి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక మనం నోరు తెరిచి ప్రభు కొరకు సువార్త చెప్పాలన్నా, మన స్వరము వినిపించాలంటే పరిశుద్ధాత్మకు ప్రేరేపణ కూడా అవసరం. మనం ఆయన తండ్రి అయిన దేవునిలో నుండి మాటలు తీసుకొని కుమారుడు చెప్తుండగా, కుమారుని మాటలే పరిశుద్ధాత్ముడు మనలో ప్రేరేపించి మన నోర్లు తెరుస్తున్నాడు. సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసుని జోడును మనం తొడుక్కొని మనము మన మాటల్ని లేదా మన నోటిని ఓపెన్ చేయటం ద్వారా
దేవుని సువార్తను మనం చెప్పగలిగితే మన దేశాల్లో, మన ప్రాంతాల్లో, మన సంఘాలలో, మన పేటల్లో, సందుల్లో, గొందుల్లో అలాగ మనం చెప్పినప్పుడు 4 ఆత్మలు రక్షించబడినప్పుడు ఆ ఆత్మలు చెట్లకు పోల్చబడి ఉన్నాయి. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నదని దానియేలు రాజును గురించి చెప్పినట్టు కనుక మన వాక్య పరిచయం ద్వారా, మన సాక్ష్యాల ద్వారా, మన యొక్క మరి సేవా పరిధిలో మనకు కొన్ని ఆత్మను దేవుడు ఇచ్చినప్పుడు ప్రతి ఆత్మ కూడా ఒక చెట్టును పోలి ఉన్నదిగా మనం మరి ఎరుగుదాం. కనుక అటువంటి వారు రక్షించబడిన వాళ్ళు ప్రభు కొరకు ఎదుగుతూ వారు పుష్పిస్తారు, వారే కాయలు కాస్తారు, వారే పరిపక్వమైన ఫలాలుగా ఉంటారన్నమాట. కనుక మనం నోరు తెరవకపోతే, మనం సాక్ష్యం చెప్పకపోతే, మనము దేవుని పనిని, దేవుని వాక్యాన్ని మనం వెదజల్లకపోతే పువ్వులు ఉండవు, కాయలు ఉండవు, పక్వమయ్యే పరిస్థితి అసలే ఉండదు. కనుక పరిశుద్ధాత్మ ప్రయాసపడుతున్నాడు. దేవుని సేవకులమైన మనం కూడా ప్రయాసపడితే తప్పితే, మన నోళ్ళు తెరిస్తేనే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తేనే. దేశమంతా వెళ్ళే వాళ్ళు ఉన్నారు, అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, మరి ఎవరి ఊర్లలో వారు పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఎవరి స్థలాల్లో వారు పనిచేసేవారుగా మనం ఉన్నట్లయితే తప్పకుండా మన దేశం, మన ప్రాంతములు, మన పల్లెలు కూడా ఎలా ఉంటాయి? వారు స్వరమును విని, వాక్య స్వరమును విని అంజరు కాయలు కాయడానికి ఉంటుంది, దేశంలో పూతలు కూడా రావడానికి ఉంటుంది అన్నమాట. సేవ ఫలిస్తుంది. ఇక్కడ పిట్టలు కోలాహలము చేయను అంటే మన ఇంట్లోనే, మన పెరట్లోనే చూడండి, మన కుంపట్లోనే చూడండి. ఒక చిన్న రోజా పుష్పం వచ్చింది అనుకోండి, ఇంట్లో అందరినీ పిలిపించి ఎంత సంతోషంగా ముచ్చటగా, ఎంత కలర్ బాగుంది, ఎంత వాసన బాగుంది అందరికి చూపిస్తాం. పిండి వచ్చినా చూపిస్తాం, మొగ్గ వచ్చినా కూడా చూపిస్తాం. మా ఇంట్లో చాలా పెద్ద కాయలు కాసే డ్రమ్ స్టిక్ ట్రీ ఉందండి. అంటే మునగ చెట్టు. మునగ చెట్టు. మునక్కాయలు చాలా పెద్దగా కనిపిస్తాయి, చాలా పొడవుగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు నేను చూడలేదు. మా కోడలు తన ఊర్లో నుంచి తీసుకొచ్చి నాటింది. ఆ చెట్టుని చూస్తే చాలా ముచ్చట అనిపిస్తుంది నాకు. యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ అధ్యాయం గుర్తిస్తుంది, మీరు బహుగా ఫలించటం వలన అని. ఆ మాట చూస్తే అసలు ఎంత పెద్ద లావుగా ఉంటాయి కాయలు, చాలా పొడవుగా ఉంటాయి. కొద్దిమంది చూసిన వాళ్ళకి అర్థమవుతుంది మా సంఘంలో. కనుక ప్రియులారా, ఏ చెట్టు అయినా, ఏ కాయ అయినా, బిందె అయినా, ఏ పూత అయినా, ఏ పుష్పమైనా మనం చూసినప్పుడు ఎంత ముచ్చటం అనుకో, ఎంత మన కోలాహలం, ఎంత సంతోషం, ఎంత పాఠం తెచ్చుకుంటాం ప్రియులారా. కనుక మనము పని చేయకపోతే ఏ పుష్పము ఉండదు, ఏ పిందె ఉండదు, ఏ కాయ ఉండదు, ఏ పూత కూడా ఉండదండి. అలాగ మన దేశాన్ని మనం నింపాలి. మన దేశం అసలు ఈ దినాల్లో పూర్వకాలంలో పని జరిగినట్టుగా జరగడం లేదు. కటక చీకటి లోకమున కమ్ముతూ ఉంది. ఇంకెంతకాలం మనకు స్వాతంత్రం ఉంటుందో లేదో తెలియదు. చాలా చోట్ల దేవుని సువార్తకు ద్వారాలు వేయబడిన పరిస్థితులు ఉంటున్నాయి. కానీ అరాకొరా కొంత ఇంకా స్వాతంత్రం ఉంది కొన్ని చోట్ల. కాబట్టి దీన్ని మనం వినియోగించుకొని మనం సేవ చేయవలసిన వారంగా ఉన్నాం. ఇక్కడ అంజూరపు చెట్లు పూత పట్టి ఉన్నాయి, అంజూరపు కాయలు పక్వమగుచున్నవి. ద్రాక్ష చెట్లు పూత పట్టి ఉన్నవి మనం చూస్తున్నాం. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి అంటే కాయలు అది మాగితే ఫలం వస్తుంది అన్నమాట. ఫలించాలి అంటే, ఒక చెట్టు ఫలించాలి అంటే దానికి ఏం అవసరం? చెట్టుకు ఆహారం అవసరం, మరి నీరు కూడా అవసరం. ఫలించే చెట్టుగా మనం ఉండాలి అంటే నీటి యోరను నాటబడిన చెట్టులాగా మనం ఉండాలని, ఆ నీటి దగ్గరే ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. అతడు చేసినదంతయు ఏమవుతుందంట? అతడు చేసినదంతయు సఫలమగును. వాక్యము చెంతనే మనం ఉన్నట్లయితే, వాక్యం చెంతనే ఉన్నట్లంటే అర్థం ఏంటి? దావీదు మొదటి కీర్తనలో ఏమని చెప్పాడు? నీ ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు. చదువువాడు ధన్యుడు కాదు గాని దాన్ని ధ్యానించువాడు మాత్రమే ధన్యుడు కాదు గాని. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 2-3 వచనాలు ఏముంది? ఈ వచన వాక్యం చదువువాడును, వినువాడును, అందులో ఉన్న దాన్ని కనుక ప్రియులారా, చదివినా ధన్యతే,
వినినా ధన్యతే, ధ్యానించి గైకున్నా కూడా ధన్యతే. కనుక ఏమి ఆ ధన్యత అని మనం అనుకుంటే, నీటి కాలువల యోరను నాటబడిన వాడే అట్టివాడు తన కాలమందు ఫలమిస్తాడు. ఏ సీజన్ లో రావాల్సిన ఫలం చెట్లు అలాగే ఇస్తున్నాయంటే కారణం మనము ఫలించే సమయాల్లో మనం ఫలించవలసిన వారంగా ఉంటాం. ఎప్పుడంటే దేవుని వాక్యానికి మనం ఎక్కువ సమయం గడిపి చెప్పడానికి మాత్రమే గడపడం కాదు, కానీ దాన్ని మన జీవితంలో వంట పట్టించుకోవడానికి మనం దాన్ని చదవవలసిన వారంగా ఉన్నాం. దీనికి మరి సంబంధించిన మాట ఒకటి సంఖ్యాకాండంలో మనం చదువుదాం. చూడండి, 24వ అధ్యాయంలో చదువుదాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం. చాలా సార్లు ఇలాంటి వచనాలు మనం గమనించము. 24వ అధ్యాయంలో యాకోబుని గురించి దేవుడు రాయించాడు. ఎలాంటి వాడంటే యాకోబు, చూద్దామా 24:5వ వచనం నుంచి నేను చదువుతాను. యాకోబు, మీరు కూడా మీ గ్రంథాలు తెరవండి. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి, వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి. నదీ తీరమందలి తోట వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షముల వలెను అవి ఉన్నవి. ఏవంట? యాకోబు నివాసములు, యాకోబు యొక్క గుడారములు ఎంతో రమ్యమైనవి. అంటే మీ చాలా ఖరీదైన ఇల్లు, ఖరీదైన గుడారాలు, సొఫిస్టికేటెడ్ అది సరుకు సరంజామ అవన్నీ కూడా సోఫా సెట్లు ఉన్నాయని, ఖరీదైన వస్తువులు ఉన్నాయని కాదు, కానీ ఆ గుడారాలు ఎక్కడున్నాయంట? నదీ తీరమందలి తోటల్లాగా ఉన్నాయంట. నీళ్ళ యొద్ద ఉన్న దేవదారు వృక్షం వల్ల అవి ఉన్నాయంట. అంటే ఎక్కడున్నాయి ఈ గుడారాలు అంటే ఆ ఇంట్లో ఉన్న మనుషులందరూ, యాకోబు కుటుంబీకులు, ఇశ్రాయేల్ అందరూ ఎలా ఉన్నారట? నీటి యొద్ద నాటబడిన తోటల్లాగా ఉన్నారు, దేవదారు వృక్షముల వల్లే వారు ఉన్నారంట. ఇంకా వర్ణిస్తున్నాడు దేవుడు. నీళ్లు అతని బొక్కెనల నుండి కారును. నీళ్ళ యొక్క సమృద్ధి బొక్కెనలో మాత్రమే కాకుండా నీళ్ళ బొక్కెనలో నుంచి కింద పడుతున్నాయన్నమాట, కారుతున్నాయంట. అటువంటి సర్ప్లస్ గా దేవుని వాక్యం అనే నీటి వద్ద అవి ఉన్నట్లు ఆ గుడారముల గురించి మనం చదువుతున్నాం. వారి యొక్క ప్రత్యేకత ఏంటి? అలాగా నీటి వద్ద నాటబడిన చెట్ల వలె వాళ్ళు ఉండగా వాళ్ళు ఎలాగ ఫలిస్తున్నారు చూడండి. ఫలించి చెట్లలాగా ఎట్లున్నారు? అతని రాజు అగగు కంటే గొప్పవాడవును, అతని సంతతి బహు జలముల యొద్ద నివసించను. జలం అంటే దేనికి గుర్తు? ఆత్మీయంగా వాక్యం, నీరు అనే వాక్యానికి గుర్తు. ఆ నీటి అనే వాక్యం దగ్గర ఎవరైతే నివసిస్తారో, ఎవరైతే వాక్యానుసారమైన జీవితాన్ని గడుపుతారో, వాక్యం చెంతనే అవర్స్ టుగెదర్ గడుపుతామో, దివారాత్రులను గడుపుతామో, వారి వలన ఏంటి? వారికి వచ్చే లాభం ఏంటి చూడండి. అతని సంతతి బహు జలముల యొద్ద నివసించును, అతని రాజు అగగు కంటే గొప్పవాడగును. ఎవరైతే వాక్యం యొద్ద ఎక్కువ టైం గడుపుతారు, వాక్యంతో ఎక్కువ కనెక్టివిటీ పెంచుకుంటారు, వాక్యంతో ఎక్కువ కాలం గడుపుతారు. అసలు వాక్యం అంటే ఎవరండి? వాక్యం అంటే ఎవరు? దేవుడు. యోహాను దేవుడే. 1:1 యేసుక్రీస్తు. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుడే, ఆ వాక్కు దేవుడై ఉండేను, ఆ వాక్యమే కృపా సత్యముగా మన మధ్య యేసు ప్రభువే, ఆయనే దేవుడు. ఆ వాక్యమైన దేవుని యొద్ద వాక్యం దగ్గర జీవిస్తుంటే మనం ఎలా ఉంటాం? అతని రాజు అగగు కంటే గొప్పవాడగును. మనం అందరం రాజులే కదండి, రాజులైన యాజక సమూహమే. మనం వాక్యం యొద్ద ఎక్కువగా కాలం గడిపితే మనం ఎలాంటి వారం అంట? అగగు కంటే గొప్పవారం. అగగు అంటే ఎవరు? ఏ జనాంగంలో ఉన్న రాజైనా? రాజైన సౌలుకు దేవుడు చెప్పాడు, నువ్వు అమాలేకులందరినీ చంపి రమ్మంటే ఏం చేశాడు సౌలు? అమాలేకు రాజును అగగును బతికించి తీసుకొచ్చాడు. కొన్ని పశువులని కదా, మరి బలముగా ఉండే వాటిని, ఇవన్నీ బలి అర్పించవచ్చు అన్నట్లుగా వాటిని కూడా బతికించుకొని వచ్చాడు. అటువంటి అగగు కంటే కూడా గొప్పవాడైతే అంటే ఎవరు? వాక్యము చెంత కాలం గడిపే వాళ్ళము మనం అగగు కంటే గొప్పవాళ్ళం అయిపోతామంట.
కానీ ఇటు అగగును దేవుడు చంపించాడు. ఎవరి ద్వారా చంపించాడో తెలుసా? బ్రతికించుకొని వచ్చిన ఈ అగగును చంపించి కాయమ కొట్టిన వాడు ఎవరు? ముక్కలు ముక్కలు చేసి సమూయేలు సమూయేలు. సమూయేలు సమూయేలు తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఎందుకున్నాడు? అగగును చంపాడంటే అగగు కంటే బలవంతుడే కదా. ఏనాడు సమూయేలు యుద్ధానికి వెళ్ళాడండి? ఏనాడు కత్తి పెట్టి సాము చేసినట్టు, లేకపోతే యుద్ధ విద్య నేర్చుకున్నట్టు ఎక్కడ మనకు లేదు. మోషే అయితే ఎన్నో విద్యలు నేర్చుకున్నాడు. కానీ సమూయేలు చిన్నప్పటి నుంచే ఆయన దేవుని సేవకు సమర్పించబడిన వాడు, మందిరంలో ఎదిగిన వాడు, ఏలీ తాతకి పరిచర్య చేసిన వాడు కదా. మరి అటువంటి వాడు అగవు కంటే గొప్పవాడు ఎలా అయినా అంటే దేవుని వాక్కునకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఏమన్నాడు? చిన్ననాడే ప్రభు పిలిచాడు, లేదు అప్పుడు తెలియదు. మళ్ళీ ఏలీ తాతగారు చెప్పినప్పుడు చిత్తము నీ దాసును ఆలకించుచున్నాడు, సెలవిమ్ము అన్నాడు. ఆయన వాక్యాన్ని సెలవిమ్మని అడుగుతూ వాక్య ప్రకారమే జీవించాడు. వాక్యమైన దేవుని చొప్పున జీవించాడు. వాక్య ప్రకారమే సేవ చేశాడు. కనుక అగవు కంటే గొప్పవాడుగా ఉన్నాడు. ఎవరైతే వాక్యాన్ని పాటిస్తామో, ఎవరైతే వాక్యంలో ఎక్కువ కాలం గడుపుతామో, వాక్యంతో మమేకమై ఉంటామో, వారిని అగవు కంటే గొప్పవాళ్ళుగా దేవుడు చేస్తాడు. ఈ అగవు అమాలేకు రాజంగా, అమాలేకన్గా శరీర సంబంధి కనుక ఈ యొక్క శరీర సంబంధమైన జీవితంలో మనం ఓడిపోకుండా గెలవాలి అంటే, అగవు కంటే గొప్పవాళ్ళుగా మనం ఉండాలంటే ఎక్కడ మనం జీవించాలి? యాకోబు గుడారంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఆ సమాజం అంతా కూడా ఎవరి యొద్ద ఉందంట? నీళ్ళ యొద్దనున్న దేవదారు వృక్షం వలె వాళ్ళు ఉన్నారు. అలాగే ఇంకేం వృక్షాలు ఇక్కడ కనిపిస్తున్నాయి? అగరు వృక్షం, అగరు యెహోవా ఆకుల వలె అవి వ్యాపించి ఉన్నవి. అగరు వృక్షాల్లాగా వాళ్ళు నీటి చెంతనే ఉన్నారు, ఓరనే ఉన్నారు. కనుక ప్రియులారా, మన జీవితంలో కూడా నీటి చెంత ఎలా ఉన్నాం? బైబిల్ మన చేతుల్లో ఉంది, మన కబోర్డ్స్ లో పెట్టుకున్నాము, మన వాళ్ళ పెట్టెల్లో ఎక్కడెక్కడ పెట్టుకున్నామో మనకు తెలియదు. కానీ దాని చెంతనే మనం ఉన్నామా? ఫలం ఇస్తున్నామా? మనమే ఒక అంజరుపు చెట్టు అయితే పండ్లు కాస్తున్నామా? పూత ఇస్తున్నామా? ద్రాక్ష చెట్లు పూత పడుతున్నాయంట, సువాసన. కొన్ని అయితే వాసన కొరకైన మరి పుష్పాలు కాసే చెట్లు ఉన్నాయి. మళ్ళీ అప్పుడే కనుక్కున్నాం, పారిజాతం ఆ వాసన బట్టి పలాని చెట్టు అని మనం కనుక్కుంటాం. మామిడి పువ్వులు అయితే అప్పుడే ఆ వాసన వేరు. దేని యొక్క పువ్వు దాని వాసన వస్తుంది. వాసన కొరకైనవి, కోలాహలాన్ని తెచ్చేవి. తండ్రి అయిన దేవునికి మనకు మనుషులకి సేవలో 4 ఆత్మలు వస్తే ఎంతో సంతోషం. ప్రియులారా, కనుక వాక్య చింత ఉన్నామా? ఎంత టైం గడుపుతున్నాం? కంఠస్థం 1వ అధ్యాయం కీర్తనలు, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని చిన్నప్పటి నుంచి మనం కంఠస్థం అని తెలుసు. కానీ ఎన్ని దివసాలు గడిపాం, ఎన్ని రాత్రులు గడిపాం. ఒకసారి ఏనుగు తన తొండంతో నీళ్లు పీల్చుకుంటే 8 లీటర్లు ఆ తొండంలో నీళ్లు పీల్చుతుందండి, సక్ చేస్తుంది. ఒకసారి మనం కూర్చుంటే 8 అధ్యాయాలు చదువుతామా? ఒక అధ్యాయం చదివితే ఎంతో గొప్ప. టైం లేకుండా కొద్దిమంది క్యాలెండర్లో అర్జెంటుగా ఒక వాక్యం చూసుకొని చదువుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఒక మెతుకు తింటే మనకు కడుపు నిండుతుందా? తృప్తి తీరా. ఒకవేళ పేరా చదివినా, 1 వర్డ్, ఒక్క వచనం చదివినా దాన్ని ధ్యానము చేయుట అనేది హౌస్ టుగెదర్ కొన్ని దినాలు కూడా మనం చేయాల్సి ఉంటుంది. అలా వాక్యం చెంతనే ఉన్న అనుభవము మనం కలిగి ఉంటే అగవు రాజు కంటే మనం గొప్పవాళ్ళం అంట. అగవు పేరుగాంచిన రాజు, ప్రాముఖ్యమైన గొప్ప రాజు అమాలేకీయులకు. అటువంటి వ్యక్తిని కూడా ముక్కలు ముక్కలుగా చేయదగిన శక్తి ఈ యాజకుడైన, ఈ యొక్క ప్రవక్త అయిన ఈ బిడ్డకు సమూయేలుకు జరిగినట్టుగా చూస్తున్నాం. నిజంగా ఆ మాట చదివినప్పుడు, ఇప్పుడే నేను చదివాను కొన్ని నిమిషాలకు ముందుగా, అవి నేను అనుకున్నా, అతడు చేసిందంతా సఫలమైందా అంటే నిజమే. బాలుడై ఉండగా సఫలయ్యాడు. బాల్య పాపం నుండి అవి చేయకుండా దేవుడు అతన్ని కాపాడాడు. యవనస్తుడై ఉండగా ఏదైనా మచ్చ అతని జీవితంలో ఉందా? క్యారెక్టర్లో లోపం ఉందా? లేదు. ఫలం ఇచ్చిన చెట్టు వలె ఉన్నాడు. క్లీన్ చిట్టుగా ఆయన కనిపిస్తున్నాడు. ఒక యాజకుడుగా సఫలీకృతుడు అయినాడు. అతని పేరు 2 గ్రంథాలు దేవుడు రాశాడంటే అతను ఎంత ఫేమస్ అయ్యాడో చూడండి. ఆ తర్వాత ఆయన ఒక ప్రవక్తగా కూడా
మరి ఎంచబడినట్లు మనం చూస్తున్నాం. ప్రవక్త విషయంలో కూడా ఆయన ఫలమిచ్చిన చెట్టు వలె ఉన్నాడు. రాజ్యాంగ పరిపాలన పద్ధతిని ప్రవేశపెట్టిన వాడు ఆయనే గిల్గాల్లో. కనుక ప్రియులారా, ఇలాగూ ఎంతో మంచి పేరు తెచ్చుకున్నవాడు ఆయన. ఫలించిన చెట్టులాగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్కు అనేక సార్లు అతని ఎద్దుకు వచ్చింది. ఆ వాక్కు ఆయన చెప్పిందంతా అది నెరవేరినట్టుగా మనం చూస్తున్నాం. తన జీవితం అంతా ఫలమిచ్చే చెట్టులాగా ఉన్నాడు. మరి మన జీవితంలో కూడా ఫలమిచ్చే చెట్లుగా ఉండాలి. మనం ఒక అంజూరపు చెట్టు అయితే ఆ అంజూరపు కాయలు పరిపక్వం కావాలంటే పరిపక్వం అవుతున్నామా? మన క్రియలు పరిపక్వం అవుతున్నాయా? నిండు ఫలాలతో మనం కనిపిస్తున్నామా? ప్రభు రెండవ రాకడలో వస్తే మన సంఘం యొక్క ద్వార బంధువుల మీద పచ్చివియు పండువియు మరి పండ్లు వేలాడదీయబడను కాకని 5వ అధ్యాయంలో మనం చదువుతాం. పరమగీతల గ్రంథంలో మరి మనం ఎన్ని ఫలాలు కాసాం, ఎన్ని ఆత్మల ప్రవేశకు తెచ్చాం, ఎన్ని సంఘాలకు వాడిని జోడికింప చేసాం, సంఘానికి పరిచయం చేసి అటాచ్ చేసాం. కనుక ప్రియులారా, ఇది మనకు పాఠంగా ఉండును గాక. మనము పరిపక్వమైన ఫలము కాయాలి అంటే వాక్యంతో ఎప్పుడూ టచ్ పెట్టుకొని ఉండాలి. ఎప్పుడూ వాక్యం నందు నిష్ణాతులు. అపోలోని గురించి పోయిన ఆదివారం సంఘంలో చెప్పుకున్నాం. విద్వాంసుడైన అతడు యూదులు చాలా మంది నమ్మరు. అసలు యూదులు నమ్మడం చాలా కష్టం. కానీ ఏ ఆశ్చర్యక్రియ దేవుడు చేసినప్పుడు యూదులు అనేకులు నమ్ముకున్నారు. ఎవరైనా చెప్పగలరా? ఎన్నో సూచక్రియలు ఆశ్చర్యక్రియలు దేవుడు చేశాడు. ఎన్నో స్వస్థతలు ఆయన చేశాడు. కానీ ఏ సూచక్రియ లేకపోతే ఏ యొక్క ఆశ్చర్యక్రియ చేసినప్పుడు ఎక్కువ మంది యూదులు నమ్ముకున్నారు? కానాలో ద్రాక్షరసం నీరు ద్రాక్షరసంగా మార్చింది. ఇంకా లాజరు చనిపోయింది. వెరీ గుడ్. లాజరు చనిపోయినాడు. యూదులందరూ వెళ్ళిపోయారు. ఆ క్రియలో, ఆశ్చర్య క్రియలో యూదులు అక్కడ నమ్ముకున్నంత యూదులు ఎక్కడా మరి అంతమంది నమ్ముకోలేదు. ఎట్లా నమ్ముకున్నాడు? అపోలో అలెగ్జాంద్రియ వాడైన ఈ యొక్క అపోలో నమ్ముకున్నాడు. లేఖనం యందు ప్రవీణుడుగా ఉంది. ఎవరికి ఎక్కువగా సాయం చేశాడంట? ప్రభువు నమ్ముకున్న వారికి, ప్రభువును నమ్ముకున్న వారికి చాలా సాయం చేశాడు. ఏమి సహాయం అంటే, నేను నాటితిని, అపోలో నీళ్లు పోసినాను. ఆత్మను రక్షించట్లో పౌలుని దేవుడు వాడుకున్నాడు. ఆ రక్షించబడిన వారికి నీళ్లు పోసేది, వాక్యమైన నీళ్లను పోసేదానికి ఆయన ఆ వాక్యము చెంత, ఆ వాక్య వాగుల చెంత, ఆ కాలువల చెంత, మరి ఆ వాక్య నది దగ్గర ఎంత టైం స్పెండ్ చేసి ఉంటే ఆయన ఎక్కువ సాయం చేసి ఉంటాడు చెప్పండి. కనుక ప్రియులారా, అలాగూ వాక్యోపదేశంలో మరి మనం నిష్ణాతులు, పండితులు, విద్వాంసులు, లోకరీత చదువులు మనకు ఉండొచ్చు, కానీ లేఖనాల్లో పండితులు, విద్వాంసులు మనం కావాల్సిన వారంగా మనం ఉన్నాం. సరే, అప్పుడే మనం ఫలించే చెట్లుగా ఉంటాం. మనం ఫలం విస్తరించాలని, సంపూర్ణంగా ఫలం ఫలించాలని దేవుడు ఇష్టపడుతుంది. ఏదో అరా చేస్తున్నాం, అప్పుడో ఇప్పుడో చేస్తున్నామని కాదు, కానీ ఫలించే చెట్లుగా మన జీవితంలో సేవలు కూడా ఫలము కనిపించవలసిన వారంగా ఉన్నాం. ఎన్ని ఆత్మలు నువ్వు తెచ్చావు బిడ్డ అని దేవుడు రేపు తీర్పులో అడిగితే, ఏదో నామకర్థంగా చేశాను ప్రభు అంటుమా? అంజూరపు చెట్టులో ఒక అంజూరపు చెట్లు ఏమన్నాయంటే అన్ని ఆకులే తప్ప పండ్లు ఏమీ కనిపించలేదు. ఆయన ఆకలి కొని వచ్చి చూసినప్పుడు పండ్లు ఏమీ లేవని. మనం కూడా చెట్లలాగా ఉన్నాం, కానీ షో ఆఫ్ లాగా ఊరికే ఏదో పేరు మాత్రమే ఉంది, కానీ ఫలించే చెట్టుగా మనం లేవేమో. ఒకవేళ అన్ని ఆకులైనా మన జీవితాన్ని పరీక్షించుకున్నాం. మనకు ఎంతమంది పిల్లలు అంటే వెంటనే టకీమని చెప్పేస్తున్నాం. ఆత్మీయ పిల్లలు ఎంతమంది అంటే మనం చెప్పలేకపోతామేమో. ఒక్క ఆత్మనైనా నేను రక్షింపక ఒట్టి చేతులతో నీ సంధిలో చేరుదునా అని ఒక పాట ఉంది. నాకు ప్రియులారా, ఫలింపని ప్రతి చెట్టుని ఏం చేస్తాడంటే దేవుడు గొడ్డలి వేరు పెట్టబడి ఉన్నది చేస్తాను అంటున్నాడు. ఆ మాట అనుకుంటే చాలా భయం అనిపిస్తుంది. ఒక బిడ్డ పుట్టాలంటే 9 నెలలు ప్రయాస, వేదన, గర్భవతి వేదన పడినట్లుగా
అలాంటి వేదనతో కన్నీటితో విత్తే అనుభవం, భారముతో టైం స్పెండ్ చేయాలి. వాక్యం దగ్గరే ఎంతో టైం స్పెండ్ చేయాలి. ఒక రోజుకి అర్థం కాదు, ఒక గంటకు అర్థం కాదు, చాలా చాలా దినములు, నెలలు, కొన్నిసార్లు ధ్యానిస్తూ ఉండగా ఇంకా మంట పుట్టిస్తూనే ఉంటాడు దేవుడు. కనుక ప్రియులారా, అందుకే దివారాత్రంలో ధ్యానించి వాడు ధనుడని దావీదు చెప్పింది. ప్రభువా, నీటి వాగుల చెంత యాకోబు గుడారాలు ఉన్నాయి, యాకోబు నివాస స్థలాలన్నీ కూడా నదీ తీరమున ఉన్నట్టున్నాయి. కనుక నన్ను కూడా నీ వాక్యం అనే నది దగ్గర నన్ను తీసుకుని రండి అని మనం కూడా ప్రభుని వేడుకొని ఒకసారి చెక్ చేసుకుందాం. కొన్ని ఆత్మలైన మనం తెచ్చామో లేదో మనం గమనించుకుందాం. అందుకని దేవుడు అన్నాడు, నీ దోణిని లోతుకు నడిపించు అని అన్నాడు. లోతుకు నడిపించినప్పుడు విస్తారమైన చేపలు పట్టబడినట్టుగా చూస్తున్నాం. అవి చేపలు ఎండిపోయి పాలివారిని సంజ్ఞలు చేసి పిలుచుకున్నారు ఇతర దోణల నిండా కూడా నింపుకోవడానికి. ప్రియులారా, అనగా లోతైన వాక్యం చేత దేవుడు మనం నింపునట్లు కొన్నిసార్లు తలలు పట్టుకున్న అర్థం కాదు. ప్రభు సన్నిధికి వెళ్ళి, ప్రభు దీని అర్థం ఏంటి, దీని మీనింగ్ ఏంటి, దీని ఇన్నర్ మీనింగ్ ఏంటి, దీనిలో భావం ఏంటి నాకు తెలియజేయమని అడిగినప్పుడు ప్రయాసపడితే దేవుడు ఆయన సన్నిధిలో మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. సరే, ఇలాగూ వీరి దేశంలో అంజూరపు కాయలు కనిపిస్తున్నాయి, ద్రాక్ష చెట్లు కనిపిస్తున్నాయి. కనుక అలాగ వారు దేవుని సన్నిధిలో ఫలించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో ఇర్మియా గ్రంథంలో మరొక మాట మనం చదువుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథంలో దేవుని యొక్క వాక్యము 17వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. 17వ అధ్యాయము 8వ వచనం చదవండి. తీసిన మళ్ళీ ఎవరైనా ఉంటే. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరను, దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరంన చింతనందదు, కాపు మానదు. వర్షం లేని సమయంలో చింతనందదు, కాపు మానదు ఉంటుంది, చింతపడదు, కాపు మానదు. వర్షం లేని సమయంలో చింత లేకుండా కాపు మానకుండా ఉన్న వాడు బైబిల్ ఎవరైనా ఉన్నారా? వర్షం అంటే వాక్యం లేకుండా, వాక్యం లేదు, ధర్మశాస్త్రం లేదు, సమాజ మందిరం లేదు, దేవాలయం లేదు, ప్రవక్త లేడు. తన దేశంలోనే ఉన్నాడు కదా, ధర్మశాస్త్రం లేని కాలంలో ఉన్నాడు. వెరీ గుడ్, అది కూడా చాలా మంచి ఉదాహరణ, నిజమే. ఇంకా దేవుని వాక్యం చెప్పేవాళ్ళు లేరు, తల్లిదండ్రులు లేరు, అన్నగారు లేరు, ఎవరు లేరు, తల్లి లేదు, దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. చాలా పెద్ద ఎగ్జాంపుల్ యోసేపు. ఎవరు లేరు, పాపం చేసినా కూడా హెచ్చరించే వాళ్ళు లేరు, తిట్టేవాళ్ళు లేరు, కొట్టేవాళ్ళు లేరు, ఏది లేనప్పుడు అసలు. అంటే వర్షం లేదు, వాక్య వర్షం లేదు, అవునా? పెట్టగలిగే ప్రాంతంలో ఉన్నాడు, కానీ ఆయన ఎట్లున్నాడు? ఆకు పచ్చగానే ఉన్నాడు. వర్షం లేని సమయంలో చింతపడలేదు, అన్నను కొనుక్కోలేదు, నాన్న కావాలా మమ్మీ కావాలని అనుకోలేదు, లేకపోతే డెస్పరేట్ కండిషన్లోకి వెళ్ళిపోలేదు, ఇంకేమంటారు డిప్రెషన్లోకి అయినా వెళ్ళిపోలేదు, దేవుని మీద అలగలేదు, సనగలేదు. కనుక వర్షం లేని ఆ సంవత్సరాలు ఇంచుమించు కదా, ఎన్ని సంవత్సరాలు ఆయన కాపు మానకుండా ఉన్నాడు. ఎక్కడికి పోయినా ఫలిస్తున్నాడు కదా, పొతిఫర్ ఇంట్లో కూడా ఫలించినాడు కదా, పొలం లేనిదేమో ఇంటిలోదేమో అన్నిట్లో అన్ని చోట ఫలించాడు. చెరలోనికి పంపించారు నిష్కారణంగా, చెరలో కూడా ఫలించాడు కదా, అనేకులకు ఉపయోగకరంగా ఉన్నాడు, కళలకు అర్థం చెప్పాడు. ఎంతగా కాపు మానలేదు, చింతపడలేదు, మన జీవితంలో ఎక్కడికి వెళ్ళినా ఫలించాడు. కనుక మనం ఇట్లాంటి చెట్టుగా మనం ఉండాలంటే ఎట్లుండాలి? జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె, కాలువల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంది, వాగు యొద్ద కదా. అలాంటి ఒకవేళ దేవుని సేవ లేని సమయంలో, లేకపోతే బైబిల్ లేని దినాలు వస్తాయో మనకు తెలియదు. బీజేపీ ప్రభుత్వంలో ఉన్నాం, ఈ ప్రభు వద్దు అని ఎక్కడో మనం జైల్లో ఎక్కడన్నా వేసినప్పుడు మన బైబిల్ లేకపోతే నేను చాలాసార్లు అనుకుంటా, ప్రభా ఏం పోయినా నీ బైబిల్ మాత్రం నాలో ఉండాలి ప్రభా,
అది మాత్రం ఎవరు తీసుకుపోవద్దు. అది దొంగతనం కాకూడదు అనుకో. అది మన ప్రాణం, మనకు నెమ్మది ఇచ్చేది, మనం బ్రతికించేది, మనకు టార్చ్ లైట్ లాంటిది, వెలుగునిచ్చేది, వేల కొలది వెండి బంగారు నాణముల కంటే కోరదగినది అది. నీ వాక్యం లేకుండా నేను బతకలేను ప్రభు, నువ్వు లేకుండా నేను ఉండలేను నాయన. వాక్యం అంటే దేవుడు, వాక్యం అంటే దేవుని మరి ఉపదేశాలు, దేవుని మాటలు ఇందులో ఉన్నాయి. ఆదరణకరమైన మాటలు, బలమిచ్చే మాటలు, ఊతమిచ్చే మాటలు, ధైర్యం పుట్టించే మాటలు, దేనితోనూ పోల్చడానికి వీలు లేని ఖరీదైన దేవుని వాక్యం మన హృదయానికి ఆహ్లాదం ఇచ్చేది, నెమ్మది ఇచ్చేది, తోడిచ్చేది, బలం ఇచ్చేది, ధైర్యం ఇచ్చేది. మన ఆస్తిపాస్తులతో కూడా దాన్ని పోల్చలేని వాక్యం. ప్రభు మెదళ్ళు సరిపోవవి, ద్రాక్షారసం కంటే తీపి అది కూడా సరిపోదు. నిఘంటువులో ఏ పదాలతో కూడా దాన్ని పోల్చలేము. అటువంటి దేవుని వాక్యము చెంత మనం ఉండాలంటే ఏ దేవుడు ఏ జనాంగమునకు ఎట్టి వాక్యమును ఇవ్వలేదు. వాక్యం ద్వారా నేడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇట్టి వాక్యానికి ఎంత టచ్ లో ఉన్నాం, ఎంత సమీపంలో ఉన్నాం, ఎంతగా దాన్ని మనం నెరవేరుస్తున్నాం, వాక్య ప్రకారం జీవిస్తున్నామని. అలా ఉంటే ఎక్కడికి పోయినా, వాక్యం లేకపోయినా, బైబిల్ లేకపోయినా కూడా మరి ఈ యొక్క యవనుడు అయిన యోసేపు ఫలించినట్టు మనం ఫలిస్తాం. సరే, అలాగూ ఫలించే చెట్టుగా ఈ ద్రాక్ష చెట్టు ఉన్నట్టు మనము చూస్తూ ఉన్నాం. తర్వాత కిందికి మనం వెళ్తే 14 వచనంలో ఇంకొక లైన్ ఉంది కదా, నా ప్రియురాల సుందరవతి లెమ్ము రము. ఇంకో మాట ఉంది పైన, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసనిస్తూ ఉన్నాయి. కారణం ఏంటి? వాక్యం బాగా చెప్పే వాక్య సేవకులు ఆయా ప్రాంతాల్లో వాళ్ళు సేవకు ఉపక్రమించి వాళ్ళు సేవ చేస్తూ ఉండగా పండే వాళ్ళు పండుతున్నారు, పూతనిచ్చేవాళ్ళు పూతనిస్తూ ఉన్నారు. మనకు దేవుడు ఏ తలాంతి ఇచ్చాడో దాన్ని మనము పెట్టుబడి పెట్టి దేవుని సేవ చేస్తున్నామా? సాక్ష్యం ఇచ్చేవారు సాక్ష్యం ఇస్తూ, పాడేవాళ్ళు పాడుతూ, మరి వాళ్ళు బోధిస్తూ, ఉపదేశం చెప్పేవాళ్ళు ఉపదేశిస్తూ, సువార్త చెప్పేవాళ్ళు సువార్త చెప్తూ, ప్రార్థిస్తూ, ఇట్లా ఉన్నట్లయితే ఎవరి పని వాళ్ళు చేస్తున్నట్లయితే, ఎవరి బోధలు వారు, ఎవరి సేవలు వారు చేస్తున్నట్టు చేస్తే తప్పకుండా పూతలు ఉంటాయి. తప్పకుండా ఆ తర్వాత మరి ఆత్మరక్షణలోకి వస్తాయని దేవుని వాక్యంలో మనం వింటున్నాం. ఇప్పుడు దీనికి సహాయకరంగా 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నారంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు వీళ్ళందరూ, పౌలు ముఖ్యంగా 12వ వచనంలో త్రోయకు వచ్చాడంట. సువార్తను ప్రకటించుచు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేకపోయినా అంటూ, తర్వాత 13వ వచనంలో ఎక్కడికి వచ్చినాడు చూడండి. సెలవు తీసుకొని అక్కడి నుంచి మాసిడోనియాకు నేను వచ్చాను అన్నాడు. ఆ తర్వాత 14వ వచనంలో క్రీస్తు నందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించు మా ద్వారా ప్రతి స్థలంలోనూ ఆయనను గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనబరుచుచున్న దేవునికి స్తోత్రం అన్నాడు. త్రోయ నుండి మాసిడోనియాకు వచ్చాడు. మాసిడోనియా నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ప్రతి స్థలంలో, ఒక చోట 2 చోట్ల, ప్రతి స్థలంలో ఆయన బోధిస్తూ ఉండగా దేవుడు ఏమిస్తున్నాడంట? విజయోత్సాహం అంట. ఎక్కడికి పోయిన ఆత్మను రక్షించబడుతున్నాయి. కాబట్టి అందుకని యానజల్లో ఆయన ఎన్నో సంఘాలు కట్టినట్టుగా మనం చూస్తున్నాం. మనం వెళ్ళే ప్రతి స్థలంలో కూడా మనం బోధిస్తున్నాం. ఇట్లాగా మంచి సమయం దేవుడు ప్రాప్తింపజేస్తూ ఉండగా అనేక మంది ప్రభువు నమ్ముకుంటున్నారు. కాబట్టి పూతలు పూస్తున్నారు, కాయలు కాస్తున్నారు. సోదరి, దేవుడు నేను ఎక్కడికి పంపిస్తే అక్కడ కాయలు కాసి ఫలం తెచ్చే చెట్లుగా మనం ఉన్నామా?
ఆయన మనతో కూడా ఉండి విజయోత్సవంతో ఊరేగిస్తాడంట. కాలమంతా పోగొట్టుకున్నామా? ఇప్పుడు బయటికి పోవడానికి భయపడుతున్నామా? కాలమంతా నిరుపయోగం చేశామా? అయినా పర్వాలేదు, ఒక్కరో ఆరో దొరుకుతారు తప్పకుండా. ఆశకున్న ప్రాణం తృప్తిపరుస్తాం ప్రభా. పొద్దున్నే 9 గంటలకు కూలికి వచ్చిన వాళ్ళు ఉన్నారు పొలంలో పనిచేయడానికి. మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు ఉన్నారు, 3 గంటలప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్నారు. చివరిలో ఇంకందరు దిగి ఇంటికి వెళ్ళిపోయే టైంలో 5 గంటలకు కూడా వచ్చారంట. కూలి మాత్రం అందరితో పాటు ప్రొద్దున వచ్చిన వాళ్ళకు, మధ్యలో వచ్చిన వాళ్ళకు, మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకు, సాయంత్రం వచ్చిన వాళ్ళకు కూడా కూలి మాత్రం ఒకటే ఇచ్చినాడంట దేవుడు. పిల్లలు ఎప్పుడైనా మనం మారు మనసు పొంది, అయ్యో కాలం అంతా వృధాగా పుచ్చేసానే, పడకలో గడిపేశానే, పిచ్చాపాటి మాట్లాడుకుంటూ గడిపేశానే, టీవీ దగ్గర గడిపేశానే, లేకపోతే నా సొంత పనుల మీద గడిపేశానే, ఆత్మవిషయమైన చింత లేకుండా జీవించని, దేవుని దగ్గర సిగ్గుతో తలదించుకోవాలి. ఒక ఆత్మ లేకుండా వెళ్తే ఎట్లా? పెళ్ళైనాక 3 ఏళ్ళ వరకు కూడా ఒక పిల్ల పాప పుట్టకపోతే ఎన్ని ఆసుపత్రులు తిరుగుతున్నాము కదా. గొడ్రాలని అనిపించుకోవాలంటే ఎంత సిగ్గుపడుతున్నాం కదా. ఆయా కార్యాలకు, ఈవెంట్స్కి వెళ్ళాలంటే ఎంత బాధపడుతున్నాం కదా. ముఖం చాటు చేసుకుంటున్నాం కదా, ఎవరైనా అడుగుతారేమని. మరి ఆత్మీయ గొడ్రాన్లుగా మనం ఉన్నామా? భర్త చేత దేశించబడుచున్న లేయా జబ్బు కళ్ళు కలిగిన అమ్మాయి, ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఒక అన్వాంటెడ్ ఫెలోగా, ఒకవేళ అమ్ముడుపోని వ్యక్తిగా ఉంది, అందరికీ భారంగా ఉంది. చెల్లితో కూడా ప్రేమించబడని వ్యక్తిగా ఉంది. ఆమె వాసన కూడా భర్తకి ఇష్టం లేదేమో. అటువంటి పరిస్థితిలో ఉండగా ఆమెను గురించి ఒక మంచి విషయం మనం చూడటం ఏమని, నా పెనిమిటికి నేను 6 కని ఉన్నానని. ఒక జబ్బున్న అమ్మాయి 6 మందిని కనిందంటే, అందవిహీనమైన ఆమె, ద్వేషించబడిన ఆమె భర్తకు, నా భర్తకు నేను 6 అంటే 6 డజన్ మందిని అన్నట్టు. మనం 6 ఆత్మలను కన్నామా? దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు. ఆమె భర్త ఆమెను ప్రేమించలేదు, మన పరమ భర్త ఎంత ప్రేమించాడు. ఎంత ధన సమృద్ధి, ఎంత విస్తారమైన ఆహార పదార్థములు సమృద్ధిగా మనకిచ్చాడు దేవుడు. మన గిన్నె నిండి పొర్లే అనుభవం దేవుడు మనకిచ్చాడు. కష్టము అనుకొనకుండా, కరువు అనుకొనకుండా మంచి అవకాశాలన్నీ ఇచ్చాడు దేవుడు. ఎంతో సుఖంలో మనం ఉన్నాం. ఏమీ ఫలించలేదా? కష్టకాలం వస్తా ఉంది, మబ్బు ముంచుకొని వస్తా ఉంది, ద్వారాలు వేయబడుతున్నాయి. మరి సువార్తకు ప్రియులారా, ప్రతి స్థలంలో దేవుడు నేను తీసుకుని వెళ్ళాడు. ఉద్యోగ రీతిగా ఆయా వాహనాల్లో వెళ్తున్నాం, వస్తున్నాం. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేను ఉంటానని పాట పాడుకుంటున్నాం. పాట వచ్చును గాక పాడుకుంటున్నాం, కానీ దాని అనుభవం మన జీవితంలో నెరవేరుస్తున్నామా? ఎక్కడికి వెళ్ళినా మనం బ్యాగ్స్ లో, మన యొక్క బాసెస్ లో సువార్త పత్రికలు పెట్టుకోవడం ఎంతో అవసరం. ఆటోలో వెళ్తా ఉంటాం, బస్సులో వెళ్తా ఉంటాం, తోటి ప్రయాణికులు ఉంటాం. ప్రతి చోట ఆయనకు సాక్షిగా ఉన్నామా? నీ వాక్యమున నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడుతుంది. కనుక ప్రియులారా, ఆత్మను పట్టే జాగ్రత్తగా మనం ఉండాలి కదా. ప్రతి చోటను ఆయన మమ్మల్ని విజయోత్సవంతోనే ఊరేగిస్తున్నాడు. కనుక ఫలమిచ్చే చెట్టు వలె ఉండి మనం చేయందంతా ఫలించేదిగా ఉండాలంటే ముందు వాక్యం అని నేర్చుకోవాలి. వాక్యంతో మమేకమైపోవాలి. గంటల తరబడి దేవుని వాక్యంతో మనం గడుపుదాం. అది మన జీవితానికి మేలు. మన ద్వారా వాక్యం వినిన వాళ్ళు కూడా ఎంతో మేలు మనం చేకూర్చే వాళ్ళుగా ఉంటాం. సరే, ఇలాగూ ద్రాక్ష చెట్ల గురించి, ఆ యొక్క అంజూరు చెట్ల గురించి మనం చదివాం. కనుక ఈ పావురము సువార్తను ప్రకటించే పావురంగా మనం ఉండాలి. ఈ పావురం యొక్క నివాసం ఎక్కడో చూడండి, 14వ వచనంలో, 2వ అధ్యాయం 14వ వచనంలో, బండ సందులలో ఎగురు నా పావురం. దాని నివాసం ఎక్కండి, ఎక్కడ? బండ. ఆ బండ ఎవరు? క్రీస్తే. మనకు బాగా తెలుసు. 10వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 3వ వచనంలో
4వ వచనంలో మాట మనం చదువుతాం. బండ క్రీస్తే అని మొదటి కొరింథీ పత్రికలో మనం చదువుతాం. ఆ బండ ఎలాంటి బండ చూడండి. ఆ బండను కొడితే వారి ప్రయాణంలో ఇశ్రాయేల్ మధ్య ఆ బండను కొట్టు అన్నప్పుడు కొడితే ఏమొచ్చిందంటే నీరు సమృద్ధిగా వచ్చింది. కీర్తన గ్రంథంలో మనము 74 అనుకుంటాను నేను చదివితే, అక్కడ సముద్రం అంతా నీళ్ళు ఇచ్చారండి దేవుడు. సంసోను దాహం కొని ఉంటే 1000 మందిని చంపేసి 2 కుప్పలు వేసిన తర్వాత దాహం కొని నేను ఫిలిస్తీన్లతో చచ్చిపోవాలన్నా ఇప్పుడు నేను దాహం కొనిచున్నానని అన్నప్పుడు ఆయన మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఒక చెంబుడు నీళ్ళు ఇచ్చాడండి, ఒక కడవ నీళ్ళు ఇచ్చాడా? ఏమని రాయబడింది అక్కడ? ఒక గోతినే చీల్చాడంట. ఒక మనిషి పొట్టకి ఎంత కావాలండి? ఒక చెంబు అయితే అయిపోయి అందరిని నిండిపోతుంది మన కడుపు. కానీ గోతిని ఇచ్చాడు. అసలు పూరేళ్ళు ఇచ్చాడు. ఎట్లా? ఎన్నో అడుగుల ఎత్తు అన్నమాట. సమృద్ధిగా ఇచ్చాడు. మరి అన్నం ఇచ్చినవాడు, నీళ్ళు ఇచ్చినవాడు, బట్టలు ఇవ్వడండి, నివసించేకి ఇల్లు ఇవ్వరా దేవుడు? కనాన్ దేశంలోకి వెళ్ళిన తర్వాత కట్టని త్రవ్వని బావులు, కట్టని ఇండ్లు కదా, ఎన్ని ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. ప్రియులారా, ఎవరైతే ఆయన సేవ కొరకు పిలువబడ్డామో, ఎట్లా జీతాలు నాతాలు ఉండవే, పెన్షన్లు ఉండవే అనుకుని సేవకు సమర్పించుకున్న వాళ్ళకి దేవుడు అన్నాడు, ఏం హక్కరే, లేకపోతే నన్ను పిలిచిన వాని ఊట అని రాయబడింది. ఏం హక్కరే అంటే పిలిచిన వాడు ఊట ఇస్తాడు, అన్నం ఇస్తాడు, కాపుదలు ఇస్తాడు. దేవుడే ఆకాశం వాకిళ్ళు విప్పి ఆశ్చర్యరీతిగా ఇస్తాడు. ఒకరిని చేయి పెట్టకుండా ఇస్తాడు. అటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు ఆయన. మనకు బండగా ఉన్నాడు. నీళ్ళు ఇచ్చే బండ, కొండ తేనె ఇచ్చే బండ, మరి తైలముని ఇచ్చే, నూనెని ఇచ్చే బండ. ఆ బండ యెషయా గ్రంథంలో ఎలా ఉన్నాడు చూడండి. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 2వ వచనం. యెషయా 32:2లో ఎలా ఉన్నాడు చూడండి. 32:2లో యెషయా. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వెళ్ళను, గాలి వానకు చాటైన చోటు వెళ్ళను ఉండును. ఎండిన చోట నీళ్ల కాలువల వలన, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలన ఉండును. ఈ బండ ఎట్లున్నాడంట? నీడ ఇచ్చే బండ. నీడ ఇచ్చే బండ. ఆ బండ క్రీస్తే గొప్ప బండ, నీడ ఇచ్చే బండ. ఒక ప్రక్క అది నీడ ఇస్తా ఉందంటే అదర్ సైడ్ అది ఏం పొందుతా ఉంటుంది చెప్పండి? ఎండ. పక్క నిండు ఉందంటే ఆ పక్క ఎండ. ఆయన కష్టం అనుభవించినాడు, బాధ అనుభవించాడు. సిలువలో ఆయన ఎండ అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు, సిలువ కష్టాలు అనుభవించాడు. పుట్టిన దగ్గర నుంచి పుడుతూనే చంపేస్తున్నాడు ఎవరు? హేరోదు రాజు. దేవుడు కాపాడాడు. ఎండ పుట్టినప్పుడే ఒళ్ళు మీద వస్త్రం లేదు, పాత వస్త్రం, పాతగిరిన వస్త్రం. కానీ మరొక చోటు నేను విన్నానండి, పొత్తి గుడ్డల చేత చుట్టబడ్డాడంటే, పొత్తి గుడ్డలు అంటే నేను చాలా కాలం మనమన్న వరకు పాత గుడ్డలేమో అనుకున్నా. మరేమో దగ్గర ఉండే పాత గుడ్డలు అనుకున్నా. పొత్తి గుడ్డలు అంటే బహిష్ఠైన స్త్రీ వాడుకునే వస్త్రాలు అంటండి. అంటే అంత దరిద్రాలా? అవి ఉతికితే ఎట్లుంటాయండి? ఎంత బాగుంటాయో కదా. వాటిని ఉతికి ఈ దినాలు అంటే ఇవన్నీ వేరేవన్నీ వచ్చాయి, కొనుక్కుంటున్నారు, వాడుకుంటున్నారు, నాప్కిన్స్ అవన్నీ కూడా. కానీ ఆ దినాల్లో ఆ మరకలు ఎంత ఉతికినా పోతాయా? బహిరంగంగా అందరూ ఆరేయగలమా వాటిని? పుట్టిన శిశువుకు ఎంత హైజీనిక్ గా ఉండే వస్త్రాలు, ఆరోగ్యకరమైన వస్త్రాలు, మెత్తని వస్త్రాలు కదా. ఒకవేళ కొత్త బట్టలైనా కొంచెం ఉతికి దానిలో ఉన్న స్టార్చ్ ఎంత పోయేటట్టు చేసి కదా మనం బిడ్డలకు వాడతాం. కానీ ఆ ప్రభువుకి ఎన్నో ఏళ్ళుగా ఆ ప్రవచనం ఉంది. కన్యక గర్భవతి కుమారుని కంటుంది, అయినా ఆ బిడ్డకు ఒక వస్త్రం, మంచి ఆరోగ్యకరమైన వస్త్రం లేదు. సొంతం అంటే ఏమీ లేవు. అలా చెప్పుకుంటే ఇంకా మనం ప్రసంగం ముందుకు వెళ్ళలేము. ఒకవేళ పరిస్థితులు
ఇంట్లో ఉన్న బిడ్డలందరూ పడుకోవడానికి కూడా ఆయన తమ్ముళ్ళు మరి చెల్లెళ్ళు పడుకోవడానికి కూడా నివాసయోగ్యమైన ఇల్లు లేదు. చివరికి ఆయనకి ఎన్ని విమర్శలు, ఎంతమంది రాళ్ళేసి కొట్టేవాళ్ళు. చివరికి ఊరిని వేలపల్లి తీసుకుని వెళ్ళి సిలువలో నానా రకమైన ఇబ్బందులు పెట్టారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఆ గొప్ప బండ తాను ఎండను తీసుకొని మనకు నీడనిచ్చినట్టుగా చూస్తున్నాం. ఈ గొప్ప బండ ఇంకెలాంటి బండ అంటే, ఈ బండ మీద నా సంఘమును నేను కడతానండి. మనకు పునాది యేసు ప్రభువే, సంఘ పునాది ప్రభువే. ఆ బండ మీద సంఘమైన మనము, నీవు నేను కట్టబడిన వారుగా ఉన్నాం. ఆ బండ ఇక్కడ ఎలా ఉందంట, బండ సందు కాదండి, ఏమనుంది, ప్లూరల్ గా ఉంది. గమనించారా? బండ సందులలో ఎగురు నా పావురం. ఆయన పావురమైన మనము ఎక్కడ ఉన్నామంట, మన నివాసము బండ సందులలో. ఈ బండకు మళ్ళా సందులు అంట. ఎట్లా ఈ బండకు సందులు ఏర్పడ్డాయి ఆలోచించండి. బండకు సందులు ఎప్పుడు ఏర్పడ్డాయి? వీపు దున్నబడినప్పుడు. సిలువలో ఎన్ని సందులు? 3 మేకులతో వేలాడదీపినప్పుడు 3 సందులు. ఎన్నిసార్లు మేకులు మీద వాళ్ళు హ్యామర్తో కొట్టినప్పుడు, శక్తితో కొట్టినప్పుడు ఎంత సందు. చర్మము దాటి, ఎముకల మధ్యలో నుంచి దూరి, కండ దాటి, మాంసము దాటి, అదర్ సైడ్ చర్మం దాటి చెక్కలోనికి వెళ్ళి, ఈ ప్రక్క చెక్కలో నుండి ఆ ప్రక్క చెక్కలోనికి అవతలకి పోవడానికి ఎన్ని దెబ్బలు తింటే అక్కడ సందు ఏర్పడింది. మరో చేని లాగి 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 సాగలాగి ఆ తర్వాత కొట్టారంట. 2 మేకులు కొట్టిన తర్వాత గోతి తీసి ఆ సిలువను మీద ఉన్న ప్రభుతో పాటు ఆ గుంటలో దించినప్పుడు పైకి కిందికి జంప్ అయిందంట ఆయన శరీరం. అదే ఎముకలు, మరి స్థానం తప్పిపోయిన ఎముకలు గాయంలో ఉన్నప్పుడు ఎంత బాధపడి ఉంటాడు. అసలు మనమైతే అసలు ఫెయింట్ అయిపోయినాం ఎప్పుడో మొదటి దెబ్బకి. సాగిపోయిన నీడ వలె ఆయన అయిపోయాడు. స్వరూపం సొగసు లేదు. సోదరి చెప్పినట్లు ఆయన యొక్క వీపంతా కొరడాలతో కొట్టబడినప్పుడు కింద ఉంది చూడండి, పేటు బీటలను ఆశ్రయించి నా పావురం అన్నాడు. ఆ బండ పేటు బీటలు వచ్చినాయి. అన్ని ఎముకలంతా కూడా కొరడా దెబ్బలే. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అందరు చూశారు కదండి. నేను చూడలే ఇంతవరకు, టీవీలో కూడా ఇంతవరకు నేను చూడలేదు. దానిలోనంట బుక్లో నేను చదువుతా ఉంటే ఆ యొక్క దర్శకుడు మెల్ గిబ్సన్ అనే దర్శకుడు ఆ సినిమా తీస్తున్న సమయంలో యేసు ప్రభువులాగా యాక్ట్ చేయడానికి జేమ్స్ క్యావిజల్ అనే ఆయన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈయనైతే యేసు ప్రభు యొక్క శిలువ దర్శనానికి ఆయన సరిపోతాడని ఎంపిక చేసుకున్నాడు. అలాగూ ఆయన శిలువ సన్నివేశానికి చూపించాలనుకున్నప్పుడు ఆయన వీపు వెనకల ఒక కృత్రిమమైన చర్మపు తొడుగును వేశారండి. ఆర్టిఫిషియల్ స్కిన్ వేశారు. అది వేసి కొరడాలతో వారు కొట్టినప్పుడు ఆయనకి దెబ్బ తగలకుండా ఆర్టిఫిషియల్ స్కిన్తో ఆయన వచ్చాడు. మొదటి కొరడా దెబ్బను సహించుకున్నాడు, దెబ్బ తగలలేదు ఆయన. రెండవసారి కొరడాతో కొట్టినప్పుడు దెబ్బ తగలలేదు, ఆర్టిఫిషియల్ స్కిన్ మీద పడింది. మూడవసారి కొరడా దెబ్బ ఆయనకు తగలని చోటు తగిలింది. అనగా ఆ యొక్క ఆర్టిఫిషియల్ స్కిన్ దాటి తన శరీరంలోనే తగిలింది. ఆ 3వ కొరడా దెబ్బ గావు కేక వేసి కింద పడగానే వెంటనే అంత బ్లీడ్ అయిపోయిందంట. శరీరంలో నుంచి రక్తం వచ్చింది. వెంటనే అంబులెన్స్ వచ్చింది, తీసుకెళ్లి అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేస్తున్న ఆయనకి 16 కుట్లు పడినాయంటండి. ఒక కొరడా దెబ్బకే పొరపాటున తగిలితే 16 కుట్లు. అంటే నేను లెక్కేసుకున్నాను, ఎన్ని దెబ్బలు తిన్నాడండి ప్రభు? కొరడా దెబ్బలు ఎన్ని? 40 ఫుల్ గా తీసుకోండి, 40 అనుకోండి. 40 కొరడా దెబ్బలకి ఎన్ని కుట్లు పడాలి చెప్పండి? కుట్లు వేయించుకోలేదు.
64 640 కొరడా దెబ్బలకు కుట్లు 640 రావాలి. ఒక కొరడా దెబ్బకు 16 కుట్లు వేయించుకుంటేనే ఆయనకు జ్వరం వచ్చిందంట. జ్వరం వచ్చినప్పుడు ఈ జేమ్స్ క్యావిజల్ ని దర్శించడానికి ఆ దర్శకుడు డైరెక్టర్ వచ్చాడు, సినిమా డైరెక్టర్ మెల్ గిబ్సన్ వచ్చి యేసు ప్రభుని ఆయన దర్శిస్తే ఆయన అన్నాడంట, జేమ్స్ క్యావిజల్ యేసు ప్రభు ఎంత బాధాకరమైన దెబ్బలు తిన్నాడా అని అడిగాడండి. అడిగితే సువార్త అంతా చెప్పాడండి. నేను ఒక పొరపాటున ఒక దెబ్బను కొట్టించుకోలేకపోయాను, జ్వరం వచ్చింది, నాకు అడ్మిట్ అయిపోయాను, బ్లీడింగ్ ఇంత వచ్చింది అని అన్నాడు. విని అక్కడే ఆ బెడ్ లోనే హాస్పిటల్లో ప్రభువుని నమ్ముకున్నాడంటండి. ఇంకొక ఆయన యూదా ఇస్కరియోతులాగా యాక్ట్ చేసిన వాడు దేవుని ఎరగని నాస్తికుడు అంట, అతడు కూడా ప్రభువుని నమ్ముకున్నాడంట. ఈ సినిమా క్యాసెట్లు ఇవన్నీ వీడియోలు తీసుకొని వెళ్ళి ముస్లిం దేశాలకు పంపిస్తే వాళ్ళు క్రిస్టియన్స్ అంటే యేసు ప్రభు అంటే వాళ్ళకి ఇట్టదు కదా, బాగా ఆనందిస్తారేమో ఈ సినిమా చూసి, బాగా శాస్తి అయింది యేసు ప్రభుకు అని అనుకుంటారేమో అనుకున్నాడంట. కానీ వాళ్ళు ముస్లింస్ ప్రభు నమ్ముకున్నారంటండి. ప్రియులారా, యేసు ప్రభులాగా యాక్ట్ చేసిన ఈ వ్యక్తి జేమ్స్ క్యావిజల్ నటించినందుకే, ఆ ఉద్వేగముతో నటించినందుకే ఆయనకు బైపాస్ సర్జరీ అయింది. నటించిన వానికే బైపాస్ సర్జరీ అయితే యాక్చువల్ గా మన దెబ్బలన్నీ తినిన ప్రభువు ఎన్ని బైపాస్ సర్జరీలు కావాలి, ఎన్ని రోగాలు వచ్చి ఉండాలి, ఆయనకి ఎన్ని రుగ్మతలు వచ్చి ఉండాలి, ఎన్ని వ్యాధులు వచ్చి ఉండాలి, ఎంత వ్యసనపడి ఉండాలి, ఎంత రక్తం బాధతో కార్చి ఉండాలి. ఈ బండ దెబ్బలు తిన్న బండ, అనేక గాయాలు తిన్న బండ ఆ ప్రభు, పేటు బీటలైపోయినట్టు అయిపోయిన ప్రభు ఆ ప్రభు. అది అనుకుంటే ఒక చోట నేను డిక్షనరీ చూసా, ఆ పెయిన్ ఏంటంటే ఎక్స్క్రూషియల్ పెయిన్ అని, చాలా జాలని బాధ అంటది, భరింప జాలని బాధ అంట. వేదన పొందాడు ఆయన, కాబట్టి ప్రాణం పెట్టగలిగాడు. అంతవరకు అన్ని దెబ్బలు తిన్న తర్వాతనే దేవుడు ప్రాణం వదిలేశాడు. ప్రాణం పెట్టడం నాకు అధికారం ఉంది, ప్రాణం తీసుకుంటూ నాకు అధికారము ఉందని. సర్వ మానవాళి కొరకు, ప్రత్యేకించి నీ కొరకు నా కొరకు. ఒక్క దెబ్బ తినలేమే, భరింప జాలని, తాళ జాలని ఆ బాధ ఎట్లా ఇన్సైడ్ అవుట్ సైడ్ ఎవరికి చెప్పుకుంటాడు. తండ్రి కూడా తన ముఖం తిప్పుకున్నప్పుడు ఎంత బాధ. మన ఆపద సమయంలో మన తల్లి ముఖం తిప్పుకుంటే ఎట్లుంటుంది, అన్నిటికన్నా మించిన బాధ అదైతుంది, పెద్ద ఆగని. ప్రియులారా, ప్రభు మన కొరకు బండలాగా సందులే చేసుకున్నాడు. అతి పెద్ద బాధ ఇంకోటి, బల్లెముతో అని గుచ్చినప్పుడు అది ఎంత లోతుకు పోయిందో, గుండెను తాకిందో, గుండెలో ఉన్న మొత్తం ట్యాంక్ లో నుంచి నీళ్ళు వచ్చినట్టుగా అంతటా నీళ్లును రక్తమును కారెను. నది వలె తన రక్తాన్ని చిందించినప్పుడు ఎంత బాధ అనిపించాడు. గొప్ప కేక వేసి ఆయన ఆత్మను తండ్రికి అప్పగించి లోకాన్ని విడిచినట్టు మనం చదువుతున్నాం. 109వ కీర్తనలో చదువుతుంటే నాకు అనిపించింది, ఆయన హృదయం గుచ్చుకొని పోయింది. 109వ కీర్తనలో మీరు చూడండి, ఎప్పుడైనా మీరు గమనించినారో లేదో ఆ మాట నేను చదివి వినిపిస్తాను. 109వ కీర్తన 22వ వచనం తీసి మీరు కళ్ళారా చదవండి, మీ బైబిల్లో మీకు అర్థమవుతుంది. నేను దీనదరిద్రుడను, నా హృదయం నాలో గుచ్చబడి ఉన్నది. అబ్బా, ఎవరు అంటారండి? దావీదు ఈ యొక్క కీర్తన రాశాడనుంది, కానీ హృదయంలో ఎవరన్నా గుచ్చబడ్డాడు ఆయన? లిటరల్ గా ఏమి గుచ్చబడలేదే. ఇది ఎవరు మాట్లాడిన మాట? ప్రభువైన క్రీస్తుకు సంబంధించిన మెస్సియానిక్ కీర్తన, ఇది మెస్సియా కీర్తన అని చెప్పవచ్చు. ఈ మాటలు ప్రభువులోనే జరిగినాయి. నా హృదయంలో
సందు ఎట్లా నాలో అది గుచ్చబడి ఉన్నది, సాగిపోయిన నీడ వలె నేను క్షీణించి ఉన్నాను. మిడతలు పారద్రోలినట్లు నన్ను పారద్రోలుదురు. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమయ్యను, నా శరీరం పుష్టి తగ్గి చిక్కిపోయాను. నా బలమంతా ఎండిపోయింది అన్నాడు కదా. చిల్ల పెంకు వలె బలం చేసుకున్నాడు, నీడ వలె సాగిపోయాడు, వికృత రూపం ఏర్పడింది ఆయన. ఈ బండ సందు కాదు, సందులలో, ఈ సందులలో, ఈ రక్తము కార్చిన సందులలో, కృచ్చబడిన దేహములు ఏర్పడిన ఈ సందులలో పావురమైన నీవు నేను నివసిస్తున్నామంట. మన నివాస స్థలం ఎక్కడ? మహోన్నతిని చాటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. 91 కీర్తన మంచి. కనుక ప్రియులారా, నీకు నాకు ఆయన నివాస స్థలం కావాలంటే ఆయన సందులు కొట్టబడాల్సి వచ్చింది. సందులు బీటలు వారిన దేహముగా ఆయన మన కొరకు అయిపోయినట్టుగా చూసి, ఆయన ఎంత కష్టపడితే మనకు ఆయన నివాసం అయ్యాడు. నాకు చెప్పడానికి రాదు, నాకు వివరించడానికి రాదు, కన్నీళ్ళు వస్తాయి అంతేగాని ఆ హృదయం ద్రవీవింప చేసే పెయిన్స్ అని అనుభవించి, తాళజాలని ఒక దెబ్బ మనం అనుభవించి తాళగలమా, మనం భరించగలమా? పరమగీతంలో అధ్యాయం మనం ధ్యానిస్తున్నాం. 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎట్లా ఆ గ్రంథంలో ఉన్నాం కదా. 8వ అధ్యాయం 6వ వచనంలో ఏమనుంది చూడండి. పరమగీతం 8:6లో ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాల సమము, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచుము. చాలు. ప్రేమ మరణమంత బలమైనది. బలమైన ప్రేమతో మరణించాడు ఆయన, రక్తం కార్చి. రోషము పాతాళమంత కఠోరమైనది. కఠోరము అంటే భరించజాలము, తాళజాలం. ఏది? పాతాళం. పాతాళమే కఠోరమైతే ఆ తర్వాత పాతాళంలో ఉన్న ఆత్మను మళ్ళీ తీసుకెళ్లి దేవుడు ఎక్కడ వేస్తాడు? నరకంలో వేస్తాడు. పాతాళం ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ నరకమే, అది కూడా. ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళం. ఆ తర్వాత నరకంలో పడేస్తాడు. కనుక ప్రియులారా, పాతాళం ఎంత కఠోరమైనదో శిలువ బాధలు కూడా అంత కఠోరమైనవి. క్రూషియల్ పెయిన్స్ దేవుడు అనుభవించాడు, ఇంత బాధ అనిపించాడు, నరక యాతన అనిపించాడు, మరణ యాతనలు అనుభవించాడు. ఏమంటే కుళ్ళిపోలేదు అంతే, నీ పరిశుద్ధిని కుళ్ళిపోనీయవని. ప్రాణం పోయే వరకు కూడా ఎంత యాతన అనిపించాడు. ఆనందంగా చేసింది మన ఒళ్ళు పాపాలు, వర్ణింప శక్యము గాని బాధలు అనిపించాడు ఆ ప్రభు. ప్రేమతో తన ప్రాణం పెట్టాడు. అది మరణాన్ని జయించేది ఏదీ లేదండి, ప్రభు ప్రేమ ఒకటి. ఆయన ప్రేమ మనకు అడ్డంగా పడింది. మనం శిక్ష పొందకుండా మనల్ని ఎస్కేప్ చేసి, మనల్ని తప్పించి, మనల్ని విడిపించి, ఆయన ఆ శిలువ స్తంభాన్ని ఎక్కి మన ప్రయోజనమంతా కూడా కట్టి తన ప్రాణం ఇచ్చి రక్షించాడు. తన బిడ్డగా మనం చేశాడు. ఇటు గొప్ప దేవుడు ఆ బండ సందుల్లో మనకు స్థానం ఇచ్చాడు. ఆయనే మన నివాస స్థలం. ఆ బండ సందులో ఎగురుతున్నాం. ఆ బండ సందులో నిద్రపోతున్నామా? ఊరికే కూర్చున్నామా? గుడికొచ్చిపోతే చాలా ఎగురుతున్నామా? ప్రభు కొరకు పని చేస్తున్నామా? పక్షి ఎగురితేనే కదండి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తుంది. ఆయా స్థలాల్లోకి ఫలిస్తున్నామా ప్రభు కొరకు? బండ సందుల్లో ఎగురునా పారమా? అందుకే దేవుని వాక్యంలో 41వ అధ్యాయం యెషయా గ్రంథంలో రాయబడింది కదా, మనం ఎగురుతున్నామంట. ఎట్లా ఎగురుతున్నాము? బాలురు సమస్యలు ఎదురు నడిచిపోదురు, కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, వారు
పక్షిరాజు రెక్కల వలె పై పైకి ఎగురుదురు. ఆయన గాయాలనే ఉంటూనే పైకి ఎగిరే అనుభవం, పనిచేసే అనుభవం. ప్రభు దగ్గరికి పైకి దినదినంబు నేను ఏమంది దగ్గరగా చేరుతా. ప్రభు దగ్గరికి నేను చేరుతాను. అనుభవంలోనికి దేవుడు మనం తీసుకురావాలని ఇష్టపడు. ఆయన దేవుని నమ్ముకున్నాక సుఖము, క్షేమము, నెమ్మది, సంతోషం, సమాధానం అన్ని కూర్చుకున్నాం, సంతోషంగా ఉన్నామని హాయిగా నిద్రపోతున్నామా? ఎగురుతున్నామా? ఎగరాలి అని దేవుడు చెప్తున్నాడు. సంఘము ఇలాగే ఎగిరిపోయే సంఘముగా మనం ఉండాలి. సశేషాన్ని దేవుని చిత్తం అయితే మళ్ళీ వచ్చే వారం మనం చూసుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ప్రియులారా, కాయలు కాస్తున్నామా? పూత పడుతున్నామా? పరిపక్వం అవుతున్నామా? జలముల మధ్య జలముల యోరను నాటబడడానికి మరి ఉపక్రమిస్తామా? వాక్యంతో టచ్ పెట్టుకుందామా? దివారాత్రులు గడుపుదామా? చదువులు చదివేటప్పుడు దివారాత్రులు, మెడికల్ స్టూడెంట్స్ చదవండి, వాళ్ళ బుక్స్ చూస్తే ప్రతి లైన్ అండర్లైన్ వాళ్ళ బుక్ అంతా కూడా కలరింగ్ లాగా ఉంటుంది, కలర్స్ లాగా. బైబిల్ని ఎంత నిష్ణాతులమై అపోల్ల వలె పండితులమై చదువుతున్నాం. జ్ఞాపకం ఉండి చావదు, మనకి అర్థం కాదు, జ్ఞాపకం ఉండదు. ఎంత చదవాలా? వాగుల యొద్ద నాటబడింది, సముద్ర తీరం అంది చెట్ల వలె, నదీ తీరం అందు ఉన్న చెట్ల వలె. అసలు వాళ్ళు ఎట్లా ఉంటారు? అగగు రాజు కంటే గొప్పవాళ్ళమే. అగగును చంపుతాం, మన శత్రువైన సాధారణ చంపుతాం, ముక్కలు చేస్తాం, శోధన జయిస్తాం. ప్రభు మూడు పాపాలని, 3 రకములైన నేత్రాశ, శరీరాశ, జీవ డంబమును జయించిన వాడుగా మనం అగగు రాజులాగా అంతకంటే గొప్ప వాళ్ళమైతాం. సమూయేలు వేళ గొప్ప వాళ్ళమైతాం. మనం చేసిందంతా చేయనంత సఫలమైతుందని ఈరోజు మనం అలాంటి సఫలమైన జీవితం, ప్రతి చోటుల విజయోత్సవం చేత ఊరేగించబడిన వారుగా మన సేవలో మనం వెలుగొందినట్లుగా ప్రభువు చేస్తాడు. మనము వాక్యం చేత ఎక్కువగా గడపాలని ఈరోజు జీవించడానికి ప్రభు తన కృపను విస్తరింపచేయును గాక. దేవునికి స్తోత్రం. మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం.